ఓం నమః శివాయ. కార్తీక పురాణము 3వ రోజు పారాయణము 3వ అధ్యాయము. బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకుడికి ఇలా చెప్పసాగాడు. రాజా, స్నాన దాన జప తపాలలో దేనినైనా సరే ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది. ఎవరైతే సుఖాలకు శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. పౌర్ణమ్యాం కార్తికే మాసి స్నానాం దీస్తు నాచరన్ కోటి జన్మసు చండాల యోనౌ సంజాయతే నృప క్రమాద్యోనౌ సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షస అత్యైవోదాహరంతి మమితిహాసం పురాతనం. భావం: కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జప ఉపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను విను. తత్వనిష్ఠోపాఖ్యానము. అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములు పలకనివాడు, అన్ని భూతములలో దయగలవాడు, తీర్థాటనా ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒక తీర్థయాత్ర సందర్భంగా గోదావరి తీరంలో ఉన్న ఒక ఎత్తైన మర్రి చెట్టు మీద 6 నలుపు కలవాళ్ళు, ఎండిన డొక్కలు కలవాళ్ళు, ఎర్రని నేత్రములు గడ్డాలు కలవాళ్ళు, గుచ్చబడిన ఇనుపతీగలలాగా పైకి నిక్కబొడుచుకున్న తల వెంట్రుకలతో వికృత ముఖాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల భయం వల్ల ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణ సంచారం అనేది ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దానితో పాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడిన వాడై శోకాకుల చిత్తంతో శ్రీహరిని స్మరించసాగాడు. తత్వనిష్ఠుని శరణాగతి. త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణ అవ్యయ సమస్త భయ విధ్వంసినే త్రాహిమాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేసి త్వత్తోహం జగదీశ్వర. అంటే, దేవతలకు లోకాలకు కూడా యజమానమైనవాడా, నారాయణ, అవ్యయ, నన్ను కాపాడు. అన్ని రకాల భయాలను అంతము చేసేవాడా, నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు. ఓ జగదీశ్వర, నువ్వు తప్ప ఇంకొక దిక్కు తెలియని వాడిని, నన్ను కాపాడు, రక్షించు అని ఎలుగెత్తి స్మరించుతూ రాక్షస భయంతో అక్కడ నుండి పారిపోసాగాడు. అతనిని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షస త్రయం అతడి వెనుకనే పరిగెత్తసాగింది. రాక్షసులు అలా బ్రాహ్మణుడికి చేరువ అవుతున్న కొద్దీ సాత్వికమైన విప్రుని తేజస్సు కంటపడటం వలన, తెరపి లేకుండా అతనిచే స్మరించబడుతున్న హరినామం చెవులబడటం వల్ల వెంటనే వారికి జ్ఞానోదయం అయ్యింది. అదే తడవుగా ఆ బ్రాహ్మణుని ఎదురుగా చేరుకొని దండ ప్రణామాలు ఆచరించి అతనికి తమ వల్ల కీడు కలగబోదని నచ్చచెప్పి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయి అని మళ్లీ నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్వనిష్ఠుడు, మీరు ఎవరు? చేయరాని పనులు ఏమి చేయడం వల్ల ఇలా అయిపోయారు? మీ మాటలు వింటూ ఉంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలు ఏమిటి? నాకు వివరంగా చెప్పండి. మీ భయం బాధలు తీరిపోయే దారి చెబుతాను అని అన్నాడు. ద్రావిడుని కథ. బ్రాహ్మణుడి మాటలపై ఆ రాక్షసులలో ఒకడు తన కథని ఇలా వినిపించసాగాడు. విప్రోత్తమ, నేను ద్రావిడుడను. ద్రావిడ దేశంలో మంధర అనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడిని అయినా గుణానికి కుటిలుడిని. నా కుటుంబ శ్రేయస్సు కోసం అనేక మంది విప్రుల ధనాన్ని హరించాను. బంధువులకు కాని బ్రాహ్మణులకు కాని ఏనాడు పట్టడి అన్నమైనా పెట్టి ఎరుగను. నయవంచనతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం వల్ల నా కుటుంబం నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతి పాలయ్యారు. మరణం తరువాత సహనం లేని ఎన్నో నరకయాతనను అనుభవించి చివరికి ఇలా బ్రహ్మరాక్షసుడిని అయ్యాను. దయతలిచి నీ కృపాచిత్తంతో నాకు ముక్తిని ఇచ్చే యుక్తిని చెప్పు అని అన్నాడు. ఆంధ్రదేశీయుని గాథ. 2వ రాక్షసుడు ఇలా విన్నవించుకోసాగాడు. ఓ పవిత్రుడా, నేను ఈ ఆంధ్రదేశానికి చెందినవాడినే. నిత్యము నేను నా తల్లిదండ్రులతో గొడవపడుతూ వారిని తిడుతూ ఉండేవాణ్ణి. నేను నా భార్య పిల్లలతో శుభ్రమైన అన్నం తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూడు పడేసేవాణ్ణి. బాంధవ బ్రాహ్మణ కోటికి ఏనాడు ఒక పూటైనా భోజనం పెట్టకుండా విపరీతంగా ధనం ఆర్జించి ఆ కావరంతో బ్రతికేవాణ్ణి. ఆ శరీరం కాలం చేశాక, అంటే చనిపోయిన తర్వాత నరకంలో ఘోరాతి ఘోరమైన బాధలు అనుభవించి చివరికి ఇక్కడ ఇలా రాక్షసుడిగా పరిణమించాను. ఆ ద్రావిడులా నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించు అని అన్నాడు. పూజారి కథ. అనంతరం 3వ రాక్షసుడు ముందుకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నాడు. ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడిని. విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాణ్ణి. కాముకుడిని, అహంభావిని, కఠినమైన వాడిని అయిన నేను
భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలు అన్నింటినీ నా వేశ్యలకు అందజేసి విష్ణు సేవలు సక్రమంగా చేయకుండా గర్వంతో తిరిగేవాణ్ణి. చివరికి గుడి దీపాలలోని నూనెను కూడా అపహరించి వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖాలను అనుభవించుతూ పాపపుణ్య విచక్షణరహితుడిగా ప్రవర్తించేవాణ్ణి. నేను చేసిన దోషాలకు ప్రతిఫలంగా నరకం చవిచూసి తరువాత ఈ భూమిని నానావిధ హీనయోనుల లోపల నానా జన్మలను ఎత్తి చివరికి బ్రహ్మరాక్షసుడిగా పరిణమించాను. ఓ సహృదయుడా, నన్ను మన్నించి మళ్లీ జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పు అని ప్రార్థించాడు. బ్రహ్మరాక్షసులు ఉత్తమగతి పొందుట. తమ తమ పూర్వజన్మల వృత్తాంతాలకు ఎంతగానో పశ్చాత్తాపపడుతున్న ఆ రాక్షసులకు అభయమిచ్చి, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడు ఆ బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరి నదిని చేరుకున్నారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి తరువాత రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరము అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతః స్నానమహం కరిష్యే అనే సంకల్పంతో అతడు విధి విధానంగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు విగత దోషులు దివ్యమేఘాలు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహరాజా, అజ్ఞానం వలన కాని మోహ ప్రలోభాల వలన కాని ఏ కారణం చేతనైనా కాని కార్తీక మాస సూర్యోదయ కాలంలో కావేరి నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహంగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరి స్నానం తప్పకుండా చేయాలి. కావేరిలో సాధ్యం కాకపోతే గోదావరిలో అయినా మరెక్కడైనా సరే ప్రాతస్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానం చేయరో వాళ్ళు 10 జన్మలు చండాలపు యోనులలో పుట్టి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు కాని పురుషులు కాని కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతస్నానం ఆచరించాలి. 3వ అధ్యాయము సమాప్తం.